హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బెల్లం నువ్వుల చిమ్మిరి ఎలా తయారు చేయాలో చూద్దాం. నువ్వుల చిమ్మిరి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రక్తం పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ నువ్వుల చిమ్మిరి రోజు ఒక చిన్న ముద్ద తింటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో ఈరోజు మనం నువ్వుల చిమ్మిరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం నువ్వులని బాగా చేటలో వేసుకొని శుద్ధి చేసుకున్న తర్వాత ఇలాగా మీడియం ఫ్లేమ్లో నువ్వులను బాగా వేపుకోవాలి. నువ్వులు బాగా వేగాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నువ్వులు వేగేటప్పుడు మనకి బాగా మంచి సువాసన వస్తుందండి. సో ఆ సువాసన ఎప్పుడైతే మనకు వస్తుందో మనకి నువ్వులు బాగా వేగాయి అని మనకి ఒక చిన్న ఇండికేషన్. అలాగే నువ్వులు మనం చేతితో పట్టుకొని ఇలాగా అదిమినప్పుడు ఇలా పొట్టు ఈజీగా బయటికి రాగలగాలి. అప్పుడు కూడా మనకి నువ్వులు బాగా వేగాయి అని ఇండికేషన్. నేను 3/4 కేజీ నువ్వులు తీసుకున్నానండి. 3/4 కేజీ నువ్వులకి 3/4 కేజీ బెల్లం మనం బాగా నలగొట్టుకోవాలి. ఇందులోనే మనం ఒక 7-8 యాలక్కాయలు కూడా బాగా మెత్తగా పొడి చేసుకుని రెండింటిని మనం పౌడర్ లాగా మిక్సీలో వేసుకోవచ్చు. కానీ నార్మల్గా మనం దీన్ని కనుక రోట్లో దంచితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా అదృష్టం వస్తుంది. బట్ మనం ఈ రోజుల్లో మనం అంత ఓపిక్గా చేసే తీరికలేదు కాబట్టి మనం ఇప్పుడు కొంచెం క్యాజువల్గా ఈజీ వేలో మిక్సీలో రెండింటిని వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న నువ్వుల్ని అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కచ్చపచ్చ దంచుకున్న యాలకులు, బెల్లం యాడ్ చేసుకోండి. ఇలాగా మరీ మెత్తగా మనం దీన్ని పిండిలాగా మనం దీన్ని చేసుకోకూడదండి. ఇలాగ మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఫైనల్లీ మన నువ్వుల చిమ్మిరి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే నేను తిని చూసాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రుచికి రుచి అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.